న్యాయ పథకంతో దేశంలో పేదలందరికీ న్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. చేవెళ్లలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. యావత్ భారతదేశంలో రైతుల రుణమాఫీ చేస్తారని కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇవాళ బడ్జెట్ అన్నది ఒకటి ఉంటుంది మీకు తెలుసు, రైల్వే బడ్జెట్ అన్నది ఒకటి ఉంటుంది మీకు తెలుసు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే రైల్వే బడ్జెట్ ఎలా సపరేట్ గా ఉందో రైతులు కూడా సపరేట్ బడ్జెట్ అనేది ఉంటుందనేది చెప్పడం జరిగింది. అంటే ప్రతి నిమిషం ప్రజల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, యువకుల కోసం ఆలోచించే వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఇవాళ ఆయనకు ఒక మంచి ఆలోచన పుట్టింది. నిజంగా మా అందరికి ఆశ్చర్యం వేసింది. ఏం ఆలోచన అంటే ఆ ఒక పథకం ఏదో అందరికి చెప్పేద్దాం, అనౌన్స్ చేసేద్దాం, పథకం గెలిచే అధికారంలోకి వచ్చేద్దాం అని చాలా మంది నాయకులు అనుకుంటారు. ఏ మోడీ గారు లేరా, కేసీఆర్ లేరా, ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ గారు అలా కాదు. ఆ పథకం ఏంటంటే కనీస ఆదాయ భరోసా పథకం. నేను భరోసా ఇస్తున్నాను, మీకు కనీసం ఆదాయం ఉండాలి, మీరు బాగుపడాలని రాహుల్ గాంధీ గారు ఆలోచించారు. ఆయన ఆలోచించడం కాదు, నిపుణులు కూర్చోపెట్టారు, చర్చించారు. ఇది సాధ్యమా, బడ్జెట్లో పెట్టగలుగుతానా, నేను ఇవ్వగలుగుతానా, మాట చెప్పారంటే మాట మోసం చేయకూడదు ప్రజల్ని అని కూర్చుని అధ్యయనం చేసి ఆఖరికి ఆ నిపుణులు ఇవ్వచ్చు, చెయ్యొచ్చు అని మాట ఇచ్చిన తర్వాత, గ్యారెంటీ ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు మీ ముందు అనౌన్స్ చేశారు కనీస ఆదాయ భరోసా పథకం. ఆ పథకం ఏంటంటే ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 72,000 మీ బ్యాంక్ ఖాతాలో పడుతుంది. నెలకి 6,000 మీరు డ్రా చేసి తీసుకోవచ్చు. ఎవరిని అడగక్కర్లేదు, ఎవరిని భిక్ష దక్కలేదు. ఇది మీ డబ్బు, మీ కష్టార్జితం డబ్బు. మీకోసం రాహుల్ గాంధీ గారు ఆలోచించి ఇవాళ మీ ముందు పెట్టిన పథకం అదే కనీస ఆదాయ భరోసా పథకం. ఇవాళ మోడీ గారికి ఇలాంటి ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? రాలే. అనిల్ అంబానీ గురించి ఆలోచిస్తారు, ముఖేష్ అంబానీ గురించి ఆలోచిస్తారు, కానీ పేద ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? ఒక్క కాంగ్రెస్ పార్టీ, మన రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మాట ఇస్తే కట్టుబడే పార్టీ. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతా, నేను దేశానికి స్వాతంత్రం దగ్గర నుంచి ఇవాళ తెలంగాణ ఇచ్చిన వరకు కాంగ్రెస్ కాదా? ఫీజు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిన కాంగ్రెస్ కాదా? ఉపాధి హామీ తీసుకొచ్చిన కాంగ్రెస్ కాదా? ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన కాంగ్రెస్ కాదా?